అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యాండిడ్ Yeast డిశ్చార్జ్ infection అనేది క్యాండిడ్ డిశ్చార్జ్ తడిగా ఉన్న ప్లేసెస్లో కామన్గా వస్తూ ఉంటుంది. సో మీరు యూరిన్కి వెళ్ళిన తర్వాత వాష్ చేసుకుంటే అండర్వేర్ వెంటనే వేసేసుకోవడం, డ్రై అవనియకుండా, ఆల్ ఆఫ్ దిస్ వెట్నెస్ కాజ్ చేస్తూ ఉంటుంది. సో వెట్నెస్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. సో ఫంగస్ మల్టిప్లై అవుతూ ఉంటుంది. మోస్ట్లీ చూసేది ఆఫీస్ గోయింగ్ వాళ్ళ దగ్గర. ఆఫీస్ గోయింగ్ అంటే వాళ్ళు పాప మార్నింగ్ వెళ్తారు, అవును. నైట్ వస్తారు. 12 hours, అండ్ 14 దానిలో వాష్రూమ్ కూడా వాడరు. యూరిన్ ఆపుకొని వాటర్ చాలా తక్కువ తీసుకొని. అదొక పెద్ద ప్రాబ్లం మేడం. Yes. వాష్రూమ్స్ సరిగ్గా లేవు అని అవును. అసలు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈవినింగ్ వరకు కంట్రోల్ అవును, చేసుకుంటారు. కంట్రోల్ ఎలా చేసుకొని possible అవుతుంది? ఇంటికి వెళ్ళి వెళ్తారు. లైక్ లిటరలీ వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీ ఒక 10 గంటలు 8 గంటలు హోల్డ్ చేసి అలాగే వాటర్ కూడా తాగకుండా. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈ వెజనల్ క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ అనుకోమా, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, యాంటీబయాటిక్ వేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది ఈస్ట్ ఇన్ఫెక్షన్. బికాస్ యాంటీబయాటిక్ తోటి మన నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా తగ్గుతుంది అనమాట. ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే క్యాండిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది. మీరు షుగర్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఈ క్యాండిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. ఓకే. నార్మల్గా బాడీలో షుగర్ ఉన్నా అంటే డయాబెటిక్ వాళ్ళకి కూడా కామన్గా చూసేది ఈస్ట్ ఇన్ఫెక్షనే. ఓకే. సో ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు. ఓకే. సో ఇట్స్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. కానీ మీరు దీనికి యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఇంకా మల్టిప్లై అయిపోతుంది.